ఒక 2 డేస్ క్రితం జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసి ఆంధ్ర, తెలంగాణలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. ఈ హోటల్ తెలియని వాళ్ళంటూ కూడా ఎవరు లేరు. రీసెంట్‌గా కొనిదెల నాగేంద్ర బాబు గారు వచ్చారు. నాకు తెలిసిన చాలామంది మినిస్టర్స్, కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా రీసెంట్‌గా అక్కడికొచ్చారు. కొంతమంది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది టచ్ చేసి వెళ్తా ఉంటారు. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇంకా మంచి హైప్‌లో ఉన్నటువంటి రెస్టారెంట్ ప్రస్తుతం ఆంధ్రాలో మల్లేపల్లి అనేటువంటి ఏరియాకి హైవేలో ఉంటుందండి. ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళకి హైవేలో తగులుతుంది. చాలా మంచి పేరు సంపాదించుకున్నటువంటి రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడేటువంటి దేవుడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం, చాలా పెద్దది. ఇంకా దాని గురించి రీసెంట్గా కొన్ని ఇబ్బందులు కూడా పడ్డారు. నేను రీసెంట్గా ఎక్కడి నుంచో వచ్చి వెళ్ళిపోతుంటే ఆ రెస్టారెంట్ గురించి నేను కూడా విన్నాను, చాలా బాగుంది అంటున్నారని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్ ఓనర్ ఆయనే ఇన్స్టాగ్రామ్లో కనబడుతూ ఉంటారు. ఆయన పేరు మున్నా. నేను డైరెక్ట్గా వెళ్ళాను, ఆయన బయటకు వచ్చారు. సో అండ్ సో అని పరిచయం చేసుకుంది. సో హ్యాపీ టు సీ యూ హియర్ సార్ అని చెప్పి అన్నారు. ఆయన స్వామ్మాలో ఉన్నారండి. ఆయన నిష్ట కలిగినటువంటి అయ్యప్ప స్వామ్మాలు వేసుకున్నారు. కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి, ఆయన చెప్తారు. హేమన్ అని ఆయన వచ్చారు, సంథింగ్ అంటే మీకు అర్థమైపోతుంది. స్వామ్మాల్లో ఉన్న ఆయన వచ్చి హలో సార్ బాగున్నారని మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. ఎలాగో తెలుసా, చేయి పట్టుకునే మాట్లాడాను. ఆయన హ్యాండ్ షేక్ ఇచ్చారు, నేను హ్యాండ్ షేక్ ఇచ్చాను, ఇద్దరం హక్ చేసుకున్నాము. అక్కడ ఉన్నటువంటి బిర్యానీస్ కూడా ఆ స్వామ్మాల్లో ఉన్నటువంటి ఆయన గారే తయారు చేస్తూ ఉంటారు. నేను ఇలా వచ్చానని చెప్పి నాకు మళ్ళీ 20% డిస్కౌంట్, ఎక్స్ట్రా ఐటమ్స్ ఆయన ప్రత్యేకంగా నాకు పంపించి ఆయన దీక్షకి వెళ్ళారు. ఆయన మాలలో ఉన్నాడు. మాలలో ఉన్న ఆయన నన్ను హత్తుకున్నాడు, నాకు హ్యాండ్ షేక్ ఇచ్చారు. మాలలో అది హిందుత్వం గొప్పదనం అంటారు. చెప్తున్నాను సార్. నేను వద్దన్నాను అక్కడ, హ్యాండ్ షేక్ ఇవ్వకండి సార్, మీరు మాలలో ఉన్నారని అన్నానా? దూరంగా ఉండండి అని అన్నానా? ఇది నా దేవుళ్ళలో ఉన్న గొప్పతనం. ఇది అందరినీ ఒకే రకంగా ప్రేమించమన్న దేవుడు అండి. అయితే లడ్డు ఇస్తే తిన్నారు. ఇది విగ్రహర్పితమైనటువంటి దాన్ని మీరు చాలాసార్లు హిందూ ప్రసాదాల కోసం మాత్రమే మీరు మాట్లాడుతున్నారండి. పాత నిబంధన ప్రకారంగా విగ్రహాల దగ్గర భయంకరమైనటువంటి పశువులు బలిస్తూ ఉండేవారండి. అది వేరే సంస్కృతి నుంచి వచ్చింది కాబట్టి మీరు అలవాటు చేసుకోకుండా పెట్టాడు దేవుడు. అంతేకా లడ్డుల గురించి అక్కడ మాట్లాడలేదు కాబట్టి అదే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అర్థమైంది మీకు? ఇప్పుడు అయ్యప్ప స్వామి వేసుకున్నారు. మొన్న ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఓనర్, మీరు ఫోన్ చేసినా ఎవరైనా తెలిసిన అడగండి. నేను వచ్చి హేమన్ వచ్చారంట కదా, మీతో మాట్లాడారంట కదా, మళ్ళీ ఆయనకి 20% డిస్కౌంట్ ఇచ్చారంట కదా, కావాలంటే మీరే వెళ్ళాలంటే నా పేరు చెప్పండి, నేను డిస్కౌంట్ ఇప్పిస్తాను. అక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఇచ్చారు. హ్యాపీగా తిన్నాను, హ్యాపీగా భోజనం చేశాను. వచ్చేటప్పుడు రెస్టారెంట్కి సంబంధించిన సిబ్బంది వచ్చారు. సార్ మొన్న ఏంటంటే ఇప్పుడే దీక్షలోకి వెళ్ళిపోయారంటే ఫోన్ చేసి వెళ్తానని చెప్పేసి వచ్చేసాను. అది పెద్ద ఇష్యూ కాదు కదండి. మీ ఇంటికి రమ్మంటే వస్తాను, ఇప్పుడు నేను భోజనం చేస్తాను. కరుణాకర్ సుగ్గుని గారి ఇంటికి రమ్మంటే వచ్చి భోజనం చేస్తాను. రాధా మనోహర్ దాస్ గారి ఇంటికి వచ్చి భోజనం చేయమంటే భోజనం చేస్తాను. ఆయన కూడా మా ఇంటికి రండి, నేను భోజనం పెడతానని అంటున్నాం. ఎక్కడో కూడా ఈ తినేటువంటి విషయంలో హైందవుల్ని, ఇతర మతాలని వ్యతిరేకంగా చూసేటువంటి ఆలోచన మాకు లేదు సార్. దేవుడు బైబిల్లో ఇది పెట్టాడు గనక ఆ విషయంలో మీకు దేవుని గౌరవిస్తాం. రైట్, ఇంత మూర్ఖంగా ఉన్నారు మీరు. మూర్ఖమని అనకండి. సరే ఓకే, సరే మీ గ్రంథాల్లో ఉంటే మీరు తినకండి. రైట్, ఒక్క నిమిషం. ఆ లడ్డు తింటారా? పక్కన పెడదాము. నాకు ఆకలి లేదు సార్, తిన్నాను కదా సార్. మీ సాటిస్ఫాక్షన్. లాస్ట్ ఇంటర్వ్యూలో ఓకే, మీరు లాస్ట్ టైం మీతో నేను 2 ఇంటర్వ్యూస్ చేసి లాస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా ఆ లాస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో, ఎవరు ఎక్కువ ప్రేమ అని అడిగిన నేను. అవును, అడిగితే మీరు దేవుడు అని అన్నారు. అంటే మీ అమ్మగారి కంటే, మీ నాన్నగారి కంటే, మీ కూతురు కంటే, మీ కొడుకు కంటే, మీ భార్య కంటే అంటే మా దేవుడే ఎక్కువ అని అన్నారు కదా. అది పెద్ద వైరల్ ఇప్పటికే అవుతుంది కదండి. వైరల్ అవుతుంది కదా. అది కట్ చేసి నన్ను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు కొంతమంది హైందవ సహోదరులు.